పెద్ద సినిమా సెట్టింగ్ లెవెల్లో వేయించాడు లోపల. డ్రెస్ ఎలా ఉంది? అదిరింది. నా స్పెక్స్ బాబు. బొంగులో స్పెషల్ ఏమయ్యా? బాగానే ఉంది. ఫ్రీగా వస్తే బాగానే ఉంటాయి. ఈ ఏర్పాట్ల వల్ల 1,50,000 బొక్క మేనేజ్మెంట్ కి. రామనాథం గారు, మీరు ఇక్కడ నుంచి మీరేంటి నా డ్రెస్ వేసుకున్నారు? డ్రెస్ కూడా నీది కదా. ఈ విషయం అందరూ వినేలా అరవాలా? సారీ. ఆ వచ్చిన విద్యార్థుల తల్లిదండ్రులకు భోజనాల ఏర్పాట్లు అవి చూస్తే ఏంటి చూసేది? అసలు ఈ డేస్ని కనిపెట్టినోని తన్నాలి. ఎందుకని? ఎందుకనేంటి? ఓ రోజు ఫ్రెషర్స్ డే, ఇంకో రోజు లవర్స్ డే, ఫ్రెండ్షిప్ డే, ఫాదర్స్ డే, చిల్డ్రన్స్ డే, మేడే, నేడే, కుక్కల్ డే, నక్కల్ డే. ఈ తొక్కలో డేస్ వల్ల నా బర్త్డే చేసుకోలేకపోతున్నా. ఏ అంటావేంటి? ఈ మధ్య నా బర్త్డేని ఎయిడ్స్ డేగా మార్చేశాను. హలో ఆంటీ. హాయ్. ఎవరెవరు పర్ఫామ్ చేస్తున్నారు? మన నందిని ఇంకా ఒక అబ్బాయి శ్రీనివాస్ అని. రండి. రామనాథం గారు, మీరు కొంచెం నా వెనకాల నడవండి, లేకపోతే మిమ్మల్ని ప్రిన్సిపాల్ అనుకుంటారు. ఇప్పుడు జనం నిన్ను ప్యూన్ అనుకుంటే ఏమైనా నష్టమా? నువ్వే వెనకాలన్నాడు. అరే శ్రీను, నీ గురించి ఎవరు వచ్చారా? ఏంటి సార్? చూడు, నువ్వు చాలా ఎక్కువ చేస్తున్నావు. ఏం చేశాను? నందిని ఏంటి నీ ఇష్టానికి టచ్ చేస్తున్నావు? అది సాంగ్ అన్నా, అలానే చేయాలి. ఆ అమ్మాయి ఎవరో తెలుసా? ఎవరు? గౌరీ కూతురు. అయితే ఆ అమ్మాయితో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆ అమ్మాయిని చూడకూడదు, ఆ అమ్మాయితో మాట్లాడకూడదు. ఆ అమ్మాయిని చూస్తా, ఆ అమ్మాయితోనే మాట్లాడతా. నేను ఆ అమ్మాయిని ప్రేమిస్తా. రేయ్, నాకు లేని ఫీలింగ్ రేపావు. నువ్వు వద్దన్నావు కాబట్టి ఖచ్చితంగా ఆ అమ్మాయినే ప్రేమిస్తా. ఏం పీక్కుంటావో పీక్కో. రమేష్, ఏమైంది? ఈ విషయం అన్నతో చెప్పి నరికేయాలి వాడిని. ఈ గొడవ ఇక్కడితో మర్చిపో. కాలేజ్ అన్నాక స్టూడెంట్స్ ఆ మాత్రం క్లోజ్గా ఉంటారు. అనవసరంగా వాళ్ళిద్దరి మధ్య లేని పొందేది క్రియేట్ చేయొద్దు. ఈ విషయం ఆయనకు తెలిస్తే నేనే నిన్ను చంపేస్తాను. సీను ఏంటి నా వైపు చూస్తున్నాడు? మన ఏజ్ అలాంటిదే, వాళ్ళు ఎటు చూసినా మనల్ని చూసినట్టే అనిపిస్తుంది. వెదవ ఫిలాసఫీలు చెప్పకు. సీను నిజంగానే చూస్తున్నాడు. చూస్తున్నాడు కానీ నిన్ను చూస్తున్నాడో నన్ను చూస్తున్నాడో అర్థం కావట్లేదే. దీపిక, కొంచెం ముందు కూర్చోవా? అలాగే. సీను, మావయ్య నువ్వు పదా. ఏంటి సైట్ కొడుతున్నావా? సైటా అంటే ఏంటి? ఏం తెలియనట్టు మాట్లాడుకో. క్లాస్లో ఎందుకు నన్నే చూస్తున్నావు? నేను నీ వైపు చూడడం ఏంటి? చూడలా. బుకాయించుకు. నువ్వు చూసావు. చూడలా. నువ్వు చూసావు. చూడలేదు. నువ్వు చూసావు. నేను చూసాను, నీకెలా తెలుసు? ఎలా అంటే? నువ్వు చూడ్డం నేను చూశాను. నువ్వు నన్ను ఎందుకు చూసావు? నువ్వు నన్ను ఎందుకు చూస్తున్నావా అని చూశాను. నేను అంతే, నువ్వు చూస్తున్నావా లేదని చూశాను. మాట మార్చుకో. నువ్వు కావాలనే నా వైపు గుచ్చి గుచ్చి చూసావు. అసలు నాకు తెలియగడుగుతాను. క్లాస్ లో ఇంతమంది అమ్మాయిలు ఉండగా నేను నిన్నే కావాలని గుచ్చి గుచ్చి ఎందుకు చూసానో చెప్పు. అరే, అది నన్ను అడుగుతావేంటి? చూసింది నిన్నేగా, ఇంకో నడితే ఏమంటుంది? నువ్వే చెప్పు, నేను నిన్నే ఎందుకు చూశాను. నువ్వు నన్ను కన్ఫ్యూజ్ చేస్తున్నావు. ఇప్పుడు ఏం చేద్దాం? సరే, నేను చూసింది నిజం, ఎందుకనే తర్వాత మాట్లాడుకుందాం. ఓకే, వస్తా. రాజుగారు, మీ అమ్మాయిని ఎవడో మెకానిక్ గారు ప్రేమిస్తున్నాడంట. చెయ్యి అసహ్యంగా. బాబ్జీని పంపిస్తున్నాను, వాడి డీటెయిల్స్ ఇవ్వండి. రే బాబ్జీ అన్నా, రాజుని కలిసి ఆ మెకానిక్ బ్యాక్గ్రౌండ్ ఏంటో తెలుసుకుని చేయకాళ్ళు తీసి. అలాగే. రా మలేష్, రే మలేష్, మల్లేష్ అన్నా మీరు వచ్చిరేమన్నా? లోపల ఏడవచ్చు కదా. నేను పెళ్ళావా? కేసన్నా వంటావా? కాచి. రే బాబ్జీ అన్నా, ఈడు కాసేది కాపుసారా, తాగేది స్కాచ్. ఈడు పనే బాగుందిరా. రోజు తాగానన్నా, అయ్యా నా బర్త్డే అని తాగుతున్నా. అవును, ఆ మస్తాన్ గడ్డి వేసేయమన్నా వేసేసావా? వేసేసానన్నా.
నువ్వు చెప్పింది నేను నమ్మితే నిజం, నమ్మకపోతే అబద్ధం. నమ్మమంటావా? వేసేసానన్నా. నమ్మమంటావా? నమ్మమంటావా? మస్తాన్, తెలివక చేశానన్నా. అదేరా, నాకు తెలియకుండా చేసావు, నీకు తెలిసే చేసావుగా. తప్పు అయిపోయిందన్నా, నన్ను వదిలేయన్నా. కళ్ళల్లో ఎందుకు ఉచ్చపోస్తున్నావు? భయపడుతున్నావా? చాలా భయపడుతున్నానన్నా. భయపడితే కింద నుంచి పోయాలరా, కళ్ళల్లో కాదు. ఇప్పుడు నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు చెప్పనా? అన్నా, నీకు వీలైతే ఇప్పుడే ఇక్కడే ఈ క్షణమే నన్ను వేసేస్తావు. లేనా? కుదరదు, అందుకే ఏడుస్తున్నావు. రే, ద్రోహాల్లో 2 రకాలు ఉన్నాయిరా. ఒకటి మనం అవతల వాళ్ళకి చేయడం, చంపడం, నరకడం, రేప్ చేయడం ఇలాంటివి. ఇంకొకటి మనకు మనమే చేసుకోవడం, ఈ సిగరెట్ కాల్చడం, మందు తాగడం. నీలాంటి నమ్మకానికి అర్హత లేని వాడిని పక్కన పెట్టుకోవడం. అన్నా, ఎరా, చెస్ నేర్చుకో ఎత్తులొస్తాయని నేర్పితే నాకే ఎత్తేసి నన్నే ఎత్తేద్దామనుకున్నావురా? రే మస్తాన్, నేను కబ్జా చేసిన స్థలాన్ని నువ్వు కబ్జా చేసావని నిన్ను వేసేయమని చెప్తే నీ దగ్గర డబ్బు తీసుకొని నాకు ద్రోహం చేశాడు. రేపు నీకు చేయడం ఏంట్రా గ్యారంటీ? నిన్ను వదిలేస్తా, వీడిని చెప్పే తీసుకోరా, నిన్ను వదిలేస్తా, వేసేయండి. అది వీడెవడరా బాబ్జీ? గన్నిస్తే నన్ను కాల్చాలి కానీ వీడిని కాల్చాడు. రే పిచ్చోడా, నన్ను కాల్చుంటే మీరిద్దరూ బ్రతికేవాళ్ళు కదరా. బుర్ర లేని వెద రా సన్నాసి. ఎదవ పనులు చేస్తున్నప్పుడు ఎదురుగా ఎవరు ఉండాలని చూడక్కర్లేదా? సన్నాసి సన్నాసి, ఎందుకురా టెన్షన్ పెడతారు? అమ్మా తల్లి, నువ్వు ఇప్పుడు వాడిని చంపడం చూసావు కాబట్టి నువ్వు వాడిని చంపాలరా. అరే రావే, రా ఏసై. ఇంకేమొచ్చు పడుకోవడం వచ్చా? ఏసై. ఇదిగో, ఇప్పుడు ఈ హత్యలతో నీకు సంబంధం ఉంది. బయట చెప్పావంటే నీకే టెన్షన్. ఏరా, చంపినా టెన్షన్, చంపకపోయినా టెన్షన్. ఏంట్రా నా కర్మ? నువ్వేం టెన్షన్ పడకన్నా, అంతా నేను చూసుకుంటానుగా. నమ్మమంటావా? అన్నా, ఏం చేయనురా, టెన్షన్ చూసుకో. దేవే, టిఫిన్ పెట్టు. నందు, వచ్చి టిఫిన్ చేయి. వద్దమ్మా. ఏంటే, అమ్మాయి రోజు టైంకి వెళ్ళి టైంకి వస్తుందా? వస్తుంది. అదేంటి అలా అనుమానంగా అడిగారు? అనుమానం మన అమ్మాయి మీద కాదే, దాని వయసు మీద. ఎదిగిన పిల్ల కదా, ప్రేమ దోమ అందనుకో. నాకున్న టెన్షన్లో మళ్ళీ ఇదో టెన్షన్. నందిని చాలా మంచిదండి. నువ్వు మంచిదానివేనా? నన్ను ప్రేమించలే? ప్రేమకు మంచి చెడ్డ తేడా తెలీదు. మన జాగ్రత్తలో మనం ఉండాలి. దాని మీద కన్నేసి ఉంచు. ఇటెక్కడికి? క్లాస్ కి. తర్వాత వెళ్ళొచ్చులే. మన దగ్గర లవ్ లెటర్ ఉంది, ఎవరికి ఇస్తే బాగుంటుందంటావు? మ్యాటర్లో మంచి చెప్తుందిలే, బ్లడ్తో రాశా. రాణికిద్దామా? వద్దులే, ఆల్రెడీ ఎవరితో తిరుగుతున్నట్టుంది. నిర్మల మనకు వర్కౌట్ అయిద్దంటవా? సుజాత, అమ్మో అది మన రేంజ్ కాదు. ఇంకెవరికి ఇస్తే బాగుంటుందంటావు? సత్యవతి, ప్రభావతి, నాగలక్ష్మి, వాణి. ఓ పని చేయి, నువ్వే ఉంచేసుకో, ఏ రిస్క్ ఉండదు. ఏంట్రా? మొహడ పడుకో. నీకేం తక్కువ? సత్యవతి కంటే కాస్త కలర్ తక్కువ. ఆ మాత్రం సర్దుకోలేనా? సరదాగా చదువుకో. చెప్పాను కదా, మ్యాటర్లో మంచి డెప్త్ ఉంది. ఉంచుకో, చదువుకో, క్లియర్గా చదువుకో. తర్వాత చెప్పు, టైం తీసుకో. గుడ్ మార్నింగ్. డియర్ స్టూడెంట్స్, ఈ రోజు మన పుల్లారావు మీకు స్పెషల్ క్లాస్ తీసుకుంటాడు. ఇంకా మీరు వెళ్ళండి. వెళ్ళను. నువ్వు లెసన్ ఎలా చెప్తావో నేను వింటాను. వినండి, కూర్చోండి. వీడు నన్ను అవసరం కంటే ఎక్కువ బాధ పెట్టేస్తున్నాడు రా బాబు. ఏంటి? ఏం లేదు, కూర్చోండి. ఈ రోజు నేను మీకు చెప్పే క్లాస్ మ్యాథమెటిక్స్. అరే వేణు, సార్, ఆల్జీబ్రా అంటే ఏంట్రా? అన్ని జీబ్రాలు ఒక చోట కలిస్తే ఆల్జీబ్రా సార్. బాగా చెప్పావరా, ఆల్జీబ్రా. చూస్తుందా? చూస్తుంది రోయ్. ఇంకా చూస్తుందా? కన్ను ఆర్పకుండా ఇటే చూస్తుందిరా. ఇంకా చూస్తుందా? ఇటే చూస్తుందని చెప్పాను కదరా. ఏంటి సీను అస్సలు చూడటం లేదు. నిన్నంతా చూసాడని గొడవ, ఈరోజు చూడట్లేదని గొడవ. నోరు మూసుకుని లెసన్ విను. ఒరే పిచ్చి బుర్రు, ఏంట్రా? ఆడి సోది లేకపోతున్నా, వీడి కామెంట్ చెప్పలేక చచ్చిపోతున్నా. బయటికి వెళ్ళిపోదాం పదా. ప్రిన్సిపల్ క్లాస్ రా, చంపేస్తాడు. ఏం కాదు, స్కూటర్ ఆట ఆడుకుంటే వెళ్ళిపోతారా.
ఏంట్రా నేను ఇక్కడ సీరియస్గా లెసన్ చెప్తుంటే సిల్లీగా డిస్కస్ చేసుకున్నారేంటి? అబ్బే ఏం లేదు సార్. నిజం చెప్పు, ఈ పుల్లారావుతో పెట్టుకోక పులుసు కారిపోద్ది. నా మీద జోకులు వేసుకుంటున్నారు కదా. సార్ మీ మీద జోకులా? బోకుల్లాంటి మాకు మీ మీద జోకులు వేసేంత సీన్ ఉందా సార్? ఏదన్నానండి రామనాథం గారు. మీరు బోకులు కాదయ్యా, చాకులు. మా కాలేజీ పరువు నిలబెట్టే బాకులు. మా తాత కట్టించిన ఈ కాలేజీ అనే చెట్టు మీద వాలిన కాకులు. రామనాథం గారు వేయండి మీ ప్రాసలకు ఇంకా బ్రేకులు. నువ్వు చెప్పరా? కాలేజీకి బయలుదేరదామని నేను ఇంట్లోంచి స్కూటర్ బయటికి తీసాను. స్టార్ట్ చేశా. స్టార్ట్ అవ్వాలా? మళ్ళీ చెయ్యి. బాగా వంచి మళ్ళీ స్టార్ట్ చేశా. కటర్ అయిపోయింది. స్కూటర్ స్టార్ట్ అయింది. స్టార్ట్ అయింది. పెట్రోల్ తక్కువ ఉంది. ఎక్కడ అయిపోద్దు అన్న టెన్షన్ తోటి ఫుల్ రేస్ చేశా. ఫుల్ స్మోక్. ఆ స్మోక్ లోంచి హస్కీగా వేణు అని ఓ వాయిస్ వినబడి. వాయిస్ నాదేనండి. ఎరా కాలేజీగానా? అవునరా, లిఫ్ట్ నేను వస్తా. తొందరగా ఎక్కువ. లేట్ అయితే ప్రిన్సిపాల్ గారు తిడతారు. ఫస్ట్ గా రేసా. స్కూటర్ మీద కాలేజీ బయలుదేరా. సార్ ఆ స్కూటర్ నాది సార్. మరలా తలముఖం వేసుకు చూస్తామంటరా? వెళ్ళు తెచ్చుకో వెళ్ళు. ఆగండి రా. రామనాథం గారు ఈ కుర్రాళ్ళు ఇంకా వెనక్కి రాలేదేంటి? యాక్సిడెంట్ అయిందేమో. యాక్సిడెంట్ ఇంకా ఎలా కామ్గా ఉన్నారంటే రావు వాళ్ళు నేను పిచ్చి పొలం చేశారయ్యా. ఏంటి స్కూటర్ నాటకం వాడి క్లాస్ లో చెడిపోయారు. నాటకం ఏంటి? ఇదంతా నాటకం. నేను ఇప్పటికీ నమ్మలేకపోతున్నాను రామనాథం గారు. ఎంత మాయకుడు నువ్వు ప్రిన్సిపాల్ ఎలా అయ్యావయ్యా? అది అర్థం కావట్లా. మళ్ళీ సారా అన్నయ్య, కొంచెం అటు వెళ్ళి కూర్చో. దేనికి? ప్లీజ్ అన్నయ్య. ఓకే. ఏమే చూస్తున్నాడా? చూడట్లేదే. ఎందుకు చూడట్లేదంట? వెళ్ళి అడిగిరానా? నోర్మి. నందిని, ఇప్పుడు నీ మనసులో ఏమనుకుంటున్నావు చెప్పనా? ఏమనుకుంటున్నాను? నిన్నంతా నన్నే చూసిన సీన్గాడి వాళ్ళు ఎందుకు చూడలేదు అనుకుంటున్నావు కదా? నేనే అలా అనుకోవట్లేదు. మనసులో ఉన్నది బయట పెడుతున్నావు. ఆడపిల్ల వేళ అవుతావులే, నాకు తెలుసు. అలానే అనుకుంటున్నావు. సీను, ఓకే, నేను నిన్ను చూడలేదనేది నిజం. ఎందుకు చూడలేదో తర్వాత మాట్లాడుకుందాం. ఓకే బాయ్. ఏంటి వీడు? ఒకసారి చూస్తాడు, ఒకసారి చూడు. ఏమైనా అంటే తర్వాత మాట్లాడుకుందాం అని అంటాడు. అసలు ఏమనుకుంటున్నాడే వీడి నా గురించి? అతను ఏమనుకుంటే నీకెందుకే, వదిలే. అది కాదే, మామూలుగా నిన్నంతా చూశాడుగా. ఇవాళ చూడటం లేదంటే ఏంటర్థం? శ్రీనుని లవ్ చేస్తున్నావా? చిచి, లవ్వా పాడా? ఆడువారి మాటలకు అర్థాలే వేరులే. ఆడువారి మాటలకు అర్థాలే వేరులే. పవన్ కళ్యాణ్ ఏదైనా కరెక్ట్ గా చెప్తాడే. అతను నీ గురించే పాడుతున్నాడు. నోర్మి. అంటే నువ్వు ప్రేమించట్లేదు అంటావు. చూడు, నువ్వేదో అన్నావని, పవన్ కళ్యాణ్ ఏదో పాడాడని ఎవరిని ప్రేమించాల్సిన అవసరం నాకు లేదు. అర్థమైందా? నేను సీనుని లవ్ చేయట్లేదు. సరే, నీ ప్రేమ గొడవ నాకెందుకు కానీ బయట నా వుడ్ బి వెయిటింగ్. బాయ్, వస్తాను. అరే నువ్వు నందిని లవ్ చేస్తున్నావా, టీచ్ చేస్తున్నావా? లవ్వే చేస్తున్నాను. మరి అలాంటప్పుడు ఒక రోజు చూసి ఒక రోజు చూడక ఈ డొంక తిరుగుడు అంతా ఎందుకు? డైరెక్ట్ గా ఐ లవ్ చెప్పొచ్చు కదా. చెప్పించు కొట్టుద్ది. మనదేమైనా అమెరికన్ రేంజా, అమితాబ్ బచ్చన్ రేంజా? ఐ లవ్ యూ అని చెప్పగానే I2 అని చెప్పడానికి? మనల్ని ప్రేమించాలంటే ఇలాంటి కోతి పనులు ఏదో ఒకటి చేయాలి. అప్పుడే మన గురించి ఆలోచిస్తారు. అల్లుడు, నిన్ను చూస్తుంటే ముచ్చటేస్తుందిరా. యు ఆర్ సో లక్కీ. నీకు ఈ మేనమావ తెలివితే ఇట్లా అన్ని వచ్చేసినాయిరా. వద్దు, తొందరపడకు. పద వెళ్దాం, గుడికి వెళ్ళాలి. పద. ఏంటన్నా వెంకటేశ్వర స్వామిని వదిలేసి సడన్ గా సాయిబాబా గుడికి తీసుకొచ్చావేంటి? తమరికి శనివారం డిస్కోలు గట్రా ఉంటాయి కదా, నిన్ను ఎలాగో మార్చలేమని దేవుణ్ణే మార్చేశా. మీరు అలా అనండి. వాడు ఇంకా గురువారం కూడా ఏదో ఒక ప్రోగ్రామ్ ఫిక్స్ చేసుకుంటాడు. అప్పుడు సరిపోదు. నమస్తే సార్, ఈ గుడికి నేను ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్. రండి రండి సార్. పూజారి గారు, మీరు పేరు అర్చన చేయండి. నీ అవసరమైపోయింది, నువ్వు వెళ్ళొచ్చు. దేవుడా, నాది ఒకే ఒక కోరిక. నేను బ్రతికినంత కాలం నా దారికి ఎవరు అడ్డు రాకూడదు. నాయనా,
ఎక్కడి నుంచో దేవుణ్ణి చూడటానికి వచ్చి కళ్ళు మూసుకుంటారేమిటి? కళ్ళు తెరిచి దేవుణ్ణి చూడండి. నాకు కళ్ళు తెరిచి బాబాను చూస్తే ఆయన కిరీటం కావాలనిపిస్తుంది. ఇస్తారా? దేవుడిని డైరెక్ట్ గా చూడాలంటే చాలా ధైర్యం కావాలి. అంత ధైర్యం నాలాంటి తప్పు చేసే వాళ్ళకు ఉండదు. తెలిసి కూడా తప్పులు చేయడం దేనికి నాయనా? మానేయచ్చు కదా. నాకు నీతులు చెప్పడమే గాని చెప్పించుకోవడం తెలియదు. మనిషి అనేవాడు తప్పు చేయాలి, దేవుడు క్షమించాలి, పూజార్లు అర్చన చేయాలి. చేస్తారా? ఓం సాయినాథాయ నమః, ఓం లక్ష్మీనారాయణాయ నమః, ఓం చూడు 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 చూడు. వాళ్ళ బాబు చూశాడనుకో చెయ్యి నరికేస్తాడు. నరికేది నా చెయ్యగా, నీకేంటి ప్రాబ్లం? నీ చెయ్యి ఎప్పుడు ఉండేది నా భుజం మీదే కదరా. సాయిరామ్. మనోవాంఛా ఫలసిద్ధిరస్తు. కళ్ళు కనిపిస్తున్నారా నీకు? ఆ? నీ బ్యాక్గ్రౌండ్ ఏంటి? అంటే ఏం చేస్తుంటావు? గుడి బయట ఫ్యాన్సీ షాప్. గుడి బయట ఫ్యాన్సీ షాప్. గౌరీ తెలుసా నీకు? అది నేనే. ఫ్యాన్సీ స్టోర్ వాళ్ళు, కిరాణా షాప్ వాళ్ళు చూసుకుని నడవాలి. చంపేస్తా. నీ తల పగలాల్సింది, వాడి తల పగిలింది. నందిని మర్చిపోరా. ఇప్పుడే స్ట్రాంగ్ గా డిసైడ్ అయ్యాను. ప్రేమిస్తే ఇలాంటి కూతుర్ని ప్రేమించాలి. ఏంటి? ఇండియా క్రికెట్ ఆడితే పాకిస్తాన్ తోనే ఆడాలి. బంగ్లాదేశ్ ఆడితే ఉంటుంది నా బొంగు. పద. గుళ్ళో కూడా గుండైజం ఏంటండి? అమాయకుల్ని ఎందుకంటే కొడతారు? బలవంతుడిని కొడితే ఊరుకుంటాడా? తిరగబెడతాడు. అదే అమాయకుడిని కొడితే పక్కనున్న బలవంతుడు భయపడతాడు. అతను ఏం తప్పు చేశాడని అలా కొట్టారు? ఎందుకు కొట్టానా? 20 ఏళ్ల క్రితం నేను నీ కోసం వచ్చినప్పుడు నన్ను కొట్టాలని చూశాడే మీ నాన్న. వాడిని అడుగు, వాడు చెప్తాడు ఫాదర్ సైకాలజీ ఏంటో అని. మాయా, నీ లవ్ లెటర్ వస్తుంది. ఏంట్రా అంత కోపంగా వస్తుంది? కొడుతుందంటావా? కొడితే మేము ఊరుకుంటామా? ఏం చేస్తారా? వెంటనే హాస్పిటల్ తీసుకెళ్ళాం. హాయ్, హలో. నీ లెటర్ చదివాను. బ్లడ్ మరీ రెడ్ గా ఉందా? అందుకే ఎందుకైనా మంచిదని బ్లడ్ టెస్ట్ చేయించాను. లెటర్ లో రాసిన బ్లడ్ టెస్ట్ చేయించావా? ఏమని తేలింది? షుగరు, మలేరియా లాంటివి లేవంట. ఓ థ్యాంక్ యూ. కానీ క్యాన్సర్ అంట. అదేంటి నీ క్యాన్సర్ అంటే వీడు పడిపోయాడు? ఆడి బ్లడ్ తోటే కదా రాసింది. వాడి క్యాన్సర్ ఉందని సంగతి నాకు తెలియదు. తెలిస్తే వేరే వాడి బ్లడ్ తోటి రాసేవాడిని. ఐఎమ్ సారీ సౌమ్య. క్యాన్సర్ బ్లడ్ తో రాసిన కాన్సెప్ట్ నాకు బాగా నచ్చింది. అందుకే నీతో పావుగంట పర్సనల్ గా మాట్లాడాలని డిసైడ్ అయ్యాను. అయితే మనం రూమ్ కెళ్ళి తలుపేసుకొని మాట్లాడుకుందాం. మామయ్య, ఏంట్రా ఇది కాలేజ్. నువ్వు చిన్న పిల్లాడివి, నీకేం తెలీదు. నోరు మూసుకో. పద మన రూమ్కి వెళ్దాం. తలుపేసేద్దాం. నాకంటే నీకెక్కువ తొందర ఉంది. తలుపులు వేసేసాడు రా. కనబడుతోంది. ఏయ్, కొంపదీసి లోపల కుమ్మేదిగా. రేయ్, మా మామయ్యని తక్కువ అంచనా వేకు. అమ్మాయిల విషయంలో చాలా టాలెంటెడ్. రేయ్, మనం అనుకున్నట్టు ఏం జరగలేదురా. మనోడు హ్యాపీగానే వస్తున్నాడు. సిగరెట్ రా. ఆ లుక్ ఏంట్రా? ఆ అమ్మాయిని లోపల తీసుకెళ్ళి కుమ్మేసింది అనుకుంటున్నారు కదా? చచా, అలా ఎందుకు జరిగిద్దిరా? అదే జరిగిందిరా. మామయ్య, మామయ్య, అసలు లోపల ఏం జరిగింది? లోపలికి వెళ్ళాం, తలుపేసుకున్నాం. నీ పరువు కాపాడుతారంటే నేనేంటో అనుకున్నా. ఏంటి? తెప్పలు కనబడి పేసేంటో అని అడిగింది. 2-3 ప్లేసులు చూపెట్టా. బాగా డెప్తుండాలని 2 బూతులు రాసా. బాగా అత్తేరట్టుంది. అసలు గ్యాప్ లేకుండా కుమ్మిందా? ఇంచుకు పంచులే అల్లుడు. అయ్యో కర్మ. అది బాగా ఎక్సర్సైజ్ బాడీ అనుకుంటున్నా. హాయ్. హాయ్. కొంచెం నవ్వుతూ చెప్పొచ్చుగా. ఇంకెప్పుడు నవ్వకేం ప్లీజ్. అలాగే. నిన్నేంటి గుళ్ళు అంత అందంగా ఉన్నావు? లంగా వాడి వేయడం వల్ల? అందం అనేది బట్టల్లో ఉండదు. అలాంటప్పుడు వేసుకోవడం ఎందుకు? విప్పేయచ్చుగా. పళ్ళు రాలిపోతాయి. అవును, మీ నాన్నకి నీలాగానే కోపం ఎక్కువ కదా? అవును. పోలే, ఆయనకి మన విషయం తెలియలా. ఏంటి మన విషయం? ఏంటి? అదే మన ఇద్దరి మధ్య ఉన్న విషయం. ఏముంది మన ఇద్దరి మధ్య? ఏముందా?
అవును ఏముంది మన ఇద్దరి మధ్య సీను కోపడ మన మధ్య ఏదో ఉంది అదేంటో అర్థం కావట్లా కన్ఫ్యూజన్ గా ఉంది. సీను నన్ను చాలా టెన్షన్ పెడుతున్నావు. ఒకరోజు చూస్తావు, ఒకరోజు చూడవు. ఒకసారి మాట్లాడతావు, ఒకసారి మాట్లాడవు. ఏం అడిగినా తర్వాత మాట్లాడుకుందాం అంటావు. అసలు నువ్వేంటో నాకు అర్థం కావట్లేదు. సరే కూల్ 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 ఈ విషయాలను అర్థమయ్యే తర్వాత మాట్లాడుకుందాం. నాకు ఒక విషయం చెప్పు. నిన్ను ముట్టుకున్నాడని వాడిని ఎవడన్నా కొట్టాడు మీ నాన్న అంటే నిన్ను ముట్టుకుంటే కొట్టేస్తాడా? కొట్రా మరి. నిన్ను ముట్టుకుంటేనే కొట్టేస్తాడా? పెద్ద పిస్తా మరి నువ్వెవరినైనా ముట్టుకుంటే? నేనెందుకయ్యా ముట్టుకుంటాను? ఒకవేళ ముట్టుకుంటే ముట్టుకోను. ముట్టుకుంటే ముట్టుకోను. ముట్టుకుంటే ముట్టుకోను. ప్రామిస్ ప్రామిస్. వద్దు. వద్దు. హాయ్ హాయ్. నందిని నీతో కొంచెం మాట్లాడాలి. ఏ విషయం గురించి? అదే చాలా రోజుల నుంచి మన విషయాలు తర్వాత మాట్లాడుకుందాం అనుకున్నాం కదా. అవన్నీ వాళ్ళు మాట్లాడుకుంటే బాగుంటుందేమోనని సాయంత్రం 4 కాలేజ్ పైన వెయిట్ చేస్తుంటాను. వచ్చేయ్. నేనెక్కడికి రాను. ఈ మ్యాటర్ ఎక్కడితో వదిలేస్తే నీకు మంచిది, నాకు మంచిది. వదిలే. వదలాలా? సమస్యే లేదు. నందు, మర్చిపోకుండా 4 గంటలకు టెర్రస్ మీదకి వెళ్ళు. ఓకే? ప్లీజ్. ఏంటి అసలు వదలడా? ప్లీజ్. సీను ఏం చెప్పినా కన్విన్స్ అవ్వకూడదు. హాయ్. ఏంటి ఎర్లీగా వచ్చేసావు? ఎర్లీగా వెళ్ళిపోవటానికి. ఏదో చెప్పాలన్నా? లవ్ అనేది చాలా సెన్సిటివ్ మ్యాటర్ కదా నందిని. ఏమో నాకు తెలీదు. నాకు కూడా తెలీదు, కానీ నేను నిన్ను చాలా సిన్సియర్గా లవ్ చేస్తున్నాను. నువ్వు లేకుండా నేను బ్రతకలేనేమో అనిపిస్తుంది. ఎప్పుడు చూసినా నీ ధ్యాసే, ఎవరిని చూసినా నువ్వే కనిపిస్తున్నావు. కల్లో కూడా ఇవన్నీ చెప్పాలనుకుంటాను, కానీ చెప్పలేకపోతున్నాను. ఏ నందిని, నీకు చెప్తే కొడతావా తిడతావా? జస్ట్ ఐ లవ్ యూ చెప్తే ఏమనగా, కానీ భయం. చెప్పలేకపోతున్నాను. సారీ నందిని, ఇప్పటికీ చెప్పలేకపోతున్నాను. సరే తర్వాత మాట్లాడుకుందాం. సీను, తెలివి ప్రదర్శించకు. నువ్వు చెప్పేశావు. లేదు నందిని, నేను చెప్పలేకపోతున్నాను. అదే కదా నా బాధ. చూడు, నువ్వు చెప్పావు, నాకు అర్థమైంది. కానీ వద్దు, నన్ను ప్రేమించొద్దు. ఏ? నీకు నా గురించి తెలిసినంతగా మా నాన్న గురించి తెలీదు. నువ్వు నన్ను ప్రేమిస్తున్నావని ఆయనకి తెలిస్తే వద్దు సీను, ప్లీజ్. నందిని, నేను మాట్లాడేది నీ గురించి, మీ నాన్న గురించి కాదు. నేను చెప్పేది నీకు అర్థమవుతుందని నాకు తెలుసు. అర్థం చేసుకో. నన్ను మర్చిపో. నేనంటే నీకు ఇష్టమని నాకు తెలుసు, అందుకే ఈ సాహసం చేశాను. సీను ప్లీజ్, ఒక్కసారి మా నాన్న గురించి ఆలోచించు. నువ్వు నా గురించి ఆలోచించు. నా మీద నమ్మకం ఉందా లేదా? అది కాదు సీను, నేను చెప్పేది విను ప్లీజ్. నేనంటే నీకు ఇష్టమా? శ్రీను ప్లీజ్. ఇష్టమా? ప్లీజ్. ఇష్టమా? ప్లీజ్. ఇష్టమా? రేయ్, ఏ విధమైన వర్షం వస్తా అంటే ఏ చెట్టు కిందకో వెళ్తాడు. నువ్వేంట్రా అలా వర్షంలో నానొచ్చావు? ఆ మాత్రం జ్ఞానం కూడా లేదురా నీకు. అయితే ఇప్పుడు ఏమంటావు? మళ్ళీ వర్షంలో తడిసినట్టు తెలిస్తే కాళ్ళు విరగొడతానంటాను. ఆగరా, ఎక్కడికి రా? ఆగరా. నీకు దండం పెడతాను, లోపలికి పదరా. తప్పను, నా మాట వినరా. ఆగరా. ఏంటండి మీరు? వాడు కొంట్లో బాగాలేనప్పుడు కూడా ఇంట్లో ఉంచరా? ఆయన మాటలు పట్టించుకోకు నాన్న. పద, వచ్చి రెస్ట్ తీసుకో. మొండి వాళ్ళకి రిస్క్ తీసుకోవడం తప్ప రెస్ట్ తీసుకోవడం తెలీదే. వీడు పుట్టక ముందు నా తల మీద పుట్టపర్తి సాయిబాబా కొన్నంత జుట్టు ఉండేది. వీడి కోసం ఆలోచించి ఇప్పుడు చూడు బట్టతల అయిపోయింది. నా గురించి ఎందుకు ఆలోచించడం? నువ్వు ఎలా బతుకుతావో అని బెంగరా. నువ్వే బతకగలేదు, నేను బతకలేనా నాన్న? అబ్బా నువ్వు రారా. రేయ్, వాడు అన్నమాటకి అర్థమేంట్రా? ఏం లేదు బావా, ఇంత తింగరోడు నువ్వు బతకలేదు, నేను బతకలేనా అన్నాడు అంతే. ఏంట్రా అన్నావు? నేనేమలేదు బావు, ఆడు చెప్పే అంతే. గుండెడు బావు. ఒక్క కొడుకును మాత్రం చస్తే కనకూడదు.
మామయ్య, ఏంట్రా? లవ్ అనేది ఎంతో గొప్ప ఫీలింగ్. ఎవడో చూడొద్దంటే చూశాను, ఎవడో మాట్లాడొద్దంటే మాట్లాడాను, ఎవరో ప్రేమించొద్దంటే ప్రేమించాను. కానీ ఇప్పుడు అనిపిస్తుంది నందిని లేకుండా నేను ఉండలేనేమో అని. ప్రేమ ఎంత గొప్పది మామయ్య. ప్రేమ గురించి నాకేం తెలీదురా, కానీ ఎవరో చెప్పగా విన్నా. అది రెండో ఎక్కం అంత సులువైంది, రెండో ప్రపంచ యుద్ధం అంత కష్టమైంది అట. ప్రేమ గురించి ఎన్ని కష్టాలైనా పడొచ్చు, ఎన్ని కోట్లు ఖర్చు పెట్టినా దొరకని ఫీలింగ్ మామయ్య ఇది. కోట్ల గురించి నాకు తెలియదు కానీ అది పెట్టే పాటలు మాత్రం చాలా దారుణంగా ఉంటాయి రోయ్. సీను, అమ్మో, ఏనానా ఇంకా పడుకోలేదా? ఏంటమ్మా ఇది? సాయిబాబా విభూదిరా, ఇది రాసుకుంటే జ్వరం తగ్గిపోతుంది. నువ్వు కళ్ళు మూసుకుని పడుకో. మామయ్య, నందినితో మాట్లాడాలి, వాళ్ళ ఇంటికి ఫోన్ చేయి. ఆ? నందిని ఇంటికి ఈ టైంలో ఫోనా? వాళ్ళ నాన్న ఫోన్ ఎత్తాడంటే ఏమైద్ది? ఫోన్ చెయ్యి. అది కాదు నేను చెప్పింది. మిమిక్రీతో మేనేజ్ చెయ్యి చెయ్యి. హలో, హలో, నందిని ఉందా అంకుల్? నువ్వెవరు? నేను నీలిమని మాట్లాడుతున్నాను అంకుల్. ఏంటి ఈ టైంలో? సారీ అంకుల్, ఈ టైంలో నందు చదువుకుంటుంది అనుకున్నాను. లేదమ్మా, ఫీవర్గా ఉంది. ఒక నిమిషం ఉండు. నందిని, ఫోన్ తీ, మాట్లాడమ్మా. నందినికి ఫీవర్ అంటరా? నందు కూడా ఫీవరా? నందు, నేను సీనుని. సీను, ఫోన్ పెట్టే. పెడతాలే. ఫీవర్ ఎలా ఉంది? మామూలు ఫీవరే సీను. నిన్ను చూడాలనుంది నందు. శ్రీను ప్లీజ్, కింద మా నాన్న ఉన్నారు. నందు ఫోన్ ఎవరైనా తీసారా? లేదే, తీసినట్టు అనిపిస్తాను. అవును, ఇంత సడన్ గా ఫీవర్ ఎందుకు వచ్చింది? టాబ్లెట్స్ వేసుకున్నావా? మరి రేపు కాలేజ్కి వస్తున్నావా లేదా? పెట్టేశాడ్రా. అనవసరంగా టెన్షన్ అయ్యాను. ఈ టైంలో ఫోన్ ఏంటా అని. నందు, మార్నింగ్ కాలేజ్కి వస్తావా? వస్తానులే, ఫోన్ పెట్టి. నాన్నకి తెలిస్తే చంపేస్తారు. హలో హలో నందు, హలో. పెట్టేసింది మామయ్య. నందుని చూడాలనిపిస్తుంది, వాళ్ళకి వెళ్దాం పదా. అరే, ఫోన్ చేసినందుకే గుండె ఆగినంత పనైంది. వాళ్ళ ఇంటికి వెళ్తే వాళ్ళ బాబు చంపేస్తాడ్రా. నువ్వు బతకడం వల్ల ఎవరికైనా ఉపయోగం ఉందా? ఆ? కనీసం నీకైనా. రేయ్ నీ చావు నా ప్రేమకు ఉపయోగపడుతుందంటే నీకు అంతకంటే ఏం కావాలి మామయ్య? శ్రీను, అల్లుడు లోపల ఏదైనా ప్రాబ్లం అయితే వెంటనే విసిలే. దేనికి? ఇమీడియట్ గా పారిపోతా. కనీసం నేనన్నా బతకాలి కదరా. రేయ్, పెద్ద వాడినన్న గౌరవించు. వెళ్ళు ఎచ్చి. వెళ్ళు. రైమంద్రేంద్ర 1:05. ఎవడరా నువ్వు? అది మన బండి అయిపోయింది సార్. రమేష్ అన్న, దిగు చూడు. ఏమైంది? తెలీదు సార్. రిపేర్ అనుకుంటానా? ఇక్కడ ఉండకూడదు, తోసుకుంటా పో. అలాగే సార్. తెలుసు. వెళ్ళిపో సీను ప్లీజ్. కంగారు పడకు, వెళ్తాలే. ఏంటిది? బాబా వేపోది. ఇది రాసుకుంటే జ్వరం తగ్గిపోతుందని అమ్మ చెప్పింది. ఏంటి అలా చూస్తున్నావు? చాలా నచ్చావు సీను. అయితే ఈ రాత్రికి ఇక్కడే ఉండిపోనా? అయ్యో బాబాయ్, వద్దు, వెళ్ళిపో. నువ్వు కూడా నాకు చాలా నచ్చావు.
ముద్దు పెట్టు. నందు, అతన్ని మనసులోకి వచ్చి తప్పు చేశాడు. మన ఇంటికొచ్చి ఇంకా పెద్ద తప్పు చేశాడు. ఈ విషయం మీ నాన్నకు తెలిస్తే చంపేస్తారు. అతన్ని మర్చిపో. అమ్మా పడుకో.